హాయ్, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి టీఆర్ఎస్ నాయకులు పోలే వెంకట్ యాదవ్తో ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? గత 10 ఏళ్లలో ఆయన టీఆర్ఎస్ హయాంలో గ్రామంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు అనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు పోలే వెంకట్ యాదవ్. గుడిపల్లి విలేజ్ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి చెందింది మా గుడిపల్లి మండలం తెచ్చిందే టీఆర్ఎస్ గవర్నమెంట్. మండల కేంద్రం అనేది టీఆర్ఎస్ హయాంలో ఏర్పడిందా? మండలం మొత్తం టీఆర్ఎస్ హయాంలో ఏర్పడింది. మా హాస్పిటల్ కూడా టీఆర్ఎస్ హయాంలోనే ఏర్పడింది. నెక్స్ట్ గుడిపల్లి టు కేశనంపల్లి తండ వరకు బీటీ రోడ్ కూడా టీఆర్ఎస్ హయాంలోనే ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి మా స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, టీఆర్ఎస్ హయాంలోనే ఏర్పడింది. అది కూడా కంప్లీట్ అయింది. చాలా అభివృద్ధి చెందింది గుడిపల్లి. ఓకే, మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. మేజర్గా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి? మోరీ చాలా డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది. సీసీ రోడ్లు వేసిరు కానీ దాని డ్రైనేజ్ పక్కన మరి కట్టలేదు. చాలా వాటర్ సమస్య కూడా చాలా ఉంది. ఇంతకుముందు మా చెరువు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా నిండుకుండలాగా ఉండేది మే నెలలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి వాటర్ లేదు. రైతులు కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. ఈ 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మీరు భావిస్తారు? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రైతు బంధువు కానీ, రుణమాఫీ కానీ, నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా కానీ, ఎమ్మటే రైతు బంధువు వేస్తున్న టయానికి వేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి కూడా వేసే పరిస్థితి లేదు. 4 ఎకరాలకు వేస్తున్న వాళ్ళకి సగం మందికి పడ్డాయి, సగం మందికి పడలేదు. రుణమాఫీ కూడా 70% కూడా పడలేదు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఓకే, మరి చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల్లో 6 గ్యారంటీల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారంటీలను ఏ మేరకు అమలు చేస్తుంది? 6 గ్యారంటీలు అని పెట్టారు కానీ 6 గ్యారంటీలు ప్రజల్ని మబ్బబెట్టి అంతే పక్కదారిని పట్టించారు. కానీ 6 గ్యారంటీలు ఒకటి అమలు అయింది. అదైనా లేడీస్కి బస్సు పెట్టారు, అది కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. కరెంటు బిల్లులు కూడా కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో రుణమాఫీ చేయలేదు, మేము చేసామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది మొత్తం ఉత్తదే. కాంగ్రెస్ పార్టీ చేపట్టిందంటే ఏమీ లేదా. బస్సు ఫ్రీ తప్పించి ఒక్కటి కూడా ఏమి పెట్టలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేస్తున్న టయానికి వేసింది. రుణమాఫీ కూడా చాలా మందికి వేసారు. రైతు భరోసా కూడా చాలా మందికి ఇచ్చారు. చాలా అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మీరు మొదటగా బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ నుంచి మారి వచ్చిరా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. బీఆర్ఎస్ కోసానికే పనిచేస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీని మీరు జాయిన్ కావడం, మీ ఓటు రావడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంటారు. ఏ విధంగా ఆకర్షితులయ్యారు బీఆర్ఎస్ పార్టీకి? నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్లభరెడ్డి మార్కెట్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ ఎర్రయాదగిరి హయాంలోనే నేను వాళ్ళ అడుగుజాలలో నడుస్తున్నాను. నేను వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ఆధ్వర్యంలో పనిచేస్తున్నా. వాళ్ళే నన్ను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా. ఏదైనా వాళ్ళే నా ధైర్యం. ఓకే, మరి మీరు 10 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తున్నట్టున్నారు. పార్టీ మరి నీకు ఏ విధంగా సహకరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది? చాలా సపోర్ట్ అంటే నేను పార్టీ చాలా సపోర్ట్ చేసింది. నా ఎమ్మటి ఉన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా మందికి తెలియని వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి కానీ చాలా మందికి తెలియని వాళ్ళకి చాలా మందికి ఇప్పించాము. ఓకే, మరి సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు చాలా మంది పోటీ చేస్తూ ఉంటారు. మరి పోలే వెంకట్ యాదవ్కి ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు? చదువుకున్న విద్యార్థిని, అన్నీ తెలిసినోని. నెక్స్ట్ వచ్చేసి మేము పార్టీలు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీ మారలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలకు ఏం కావాలంటే అందుబాటులో ఉండి నడిపిస్తున్నాను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ విధంగా నువ్వు అందుబాటులో ఉన్నావు? ఎలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేసావు? ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రజలు ముసలోళ్ళ పైసలు కానీ అయ్యి అన్న దరఖాస్తులు నేను దగ్గర పోయి పెట్టించాను. చాలా మందికి ఏమైనా రైస్ మామూలుగా బియ్యం రాకుండా కూడా అలాది రేషన్ కార్డులు కూడా పెట్టించాము. ఓకే, ప్రజలు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తారంటారా? ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని 100% చెప్తున్నాము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు? చాలా ఉంది తేడా. ఈ 6 గ్యారెంటీలు అని పెట్టిండు, అమలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు కాలేదు. బస్సు ఒకటి అమలు అయింది. అది కూడా చాలా మంది లేడీస్ కొట్లాడుకొని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నారు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ప్రజలందరూ ఆల్రెడీ చేంజ్ అయ్యారు. ఇంతకుముందుకు రుణమాఫీ, రైతు బంధువు వేస్తాడని 2 లక్షలు రుణమాఫీ చేస్తాడని ప్రజలందరూ మబ్బబెట్టి అందరూ ఓట్లు వేయించుకోరు. ఇప్పుడు ప్రజలందరూ తిరగబడ్డారు. బీఆర్ఎస్ని గెలిపించాలని అందరూ కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ కావాలంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ 17 నెలల్లోనే విఫలమైందంటారా? విఫలమైంది, అయిపోయింది కాంగ్రెస్ పని. ఓకే,
ఖచ్చితంగా మీరు సర్పంచ్గా గెలుస్తూ అంటున్నారు, ప్రజల మద్దతు ఉంది అంటున్నారు. మద్దతు ఉంది, 100% ప్రజలు మద్దతు ఉంది. ప్రజలకు నీకు సహకారం ఇస్తా, ఏదైనా సహకారం ఇస్తాం ప్రజలు. ఈ 17 నీకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ప్రజలు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తావు? డ్రైనేజీ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, సీసీ రోడ్లు కానీ అన్నిటికీ సౌకర్యం. ఫైనల్గా చెప్పండి, గుడిపల్లి అనేది కొత్త మండల కేంద్రం, ఓకే, మరి ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలు ఏర్పాటు అయ్యాయా? ఇంకేమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి మండల కేంద్రంలో? గుడిపల్లి మండల కేంద్రంగా ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే మండల కేంద్రం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి ఆఫీసులు కూడా రాలేదు. ఎంఆర్ ఆఫీస్ తప్పించి ఇంతవరకు ఎంఈఓ ఆఫీస్ వచ్చింది. పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయినా కూడా పోలీస్ స్టేషన్ కట్టలేని పరిస్థితిలో ఎవరు. నెక్స్ట్ ఇంకా చాలా ఆఫీసులు ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసులు కానీ అవి కానీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా ఒడ్లు సీసీల ఒడ్లు ఉన్నాయి, రైతులు చాలా ఇబ్బందులో ఉన్నారు. పోక దగ్గర 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆ సీసీల ఒడ్లు 70% కూడా ఎత్తలేదు. ఇంకా అంటే ధాన్యం కొనలేకపోతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? కొనలేకపోతుంది, లారీలు వస్తలేవని చెప్తారో ఏవో మాటలు చెప్తారు కానీ అవి పోతున్నాయి. పోయే కాడ చాలా మంది సీసీలో పోయినా, గుడిపల్లె చాలా వరకు ఉన్నాయి, ఇంకా అట్నే ఆగిపోయినాయి. ఓకే, ప్రజలు నా వైపే ఉన్నారు, నాకు మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, ప్రజల సపోర్టుతో సర్పంచ్గా గెలుస్తాను, నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాను. కొత్తగా మండల కేంద్రం ఏర్పడింది, మండల కేంద్రంలో మౌలిక సదుపాయాలు అనేవి కాంగ్రెస్ హయాంలో ఒక్కటి కూడా చేయలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి వెంకట్ గారు అంటున్నారు. ఖచ్చితంగా వెంకట్ గారు, ఈ యొక్క ప్రజలు నీకు మంచి సపోర్ట్ చేసి గెలిపించి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.